సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 25th యూనిట్ 3. సో ఇదేంటంటే రైట్ అ నోట్ ఆన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ యాజ్ వెల్ as టైప్ ఆఫ్ ఇండక్టెన్స్. అంటే 3 టాపిక్స్ ఉన్నాయి ఇందులో. సో ఫస్ట్ వచ్చేసి వాట్ ఈస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అండ్ ఇండక్టెన్స్ ఆర్ ద ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ కాన్సెప్ట్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం. అంటే బేసిక్ ఇంట్రొడక్షన్ ఆఫ్ దిస్ 3 థింగ్స్. వీటిని ఎక్కడెక్కడ వాడతారు అంటే ట్రాన్స్ఫార్మర్స్, చోక్ కాయిల్, షార్ట్ వేవ్ డయాథెర్మీ మెషిన్స్, వీటిలో యూజ్ చేస్తారు. బేసిక్ ఇంట్రొడక్షన్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే ఏంటంటే, ఫస్ట్ థింగ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఈజ్ అ ప్రాసెస్ బై విచ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ మ్యాగ్నటైజేషన్. అంటే మ్యాగ్నటైజేషన్ నుంచి మనం కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తాం. ఎలా చేస్తాము అంటే, ఒక కండక్టర్ కావాలి. కండక్టర్ అంటే ఒక మెటల్ విచ్ అలౌస్ ఎలక్ట్రిసిటీ టు పాస్ త్రూ ఇట్, దాన్ని కండక్టర్ అంటాం మనం. సో ఒక కండక్టర్ కావాలి అండ్ ఒక మ్యాగ్నెటిక్ లైన్ ఆఫ్ ఫోర్సెస్ కావాలి. అంటే ఒక మ్యాగ్నెట్ అనుకుందాం. ఇమాజిన్ చేసుకో ఒక మ్యాగ్నెట్ నార్త్ సౌత్, ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది దీని చుట్టూ. ఓకే, ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, ఒక కండక్టర్ ఉందిరా నా దగ్గర. రిలేటివ్ మూమెంట్ అంటే ఏం లేదు, ఈ కండక్టర్ని దీని ఫీల్డ్లోకి పంపించడం తీసుకురావడం అంటే ఒక రిథమిక్ మూమెంట్. పుష్ చేయడం పుల్ చేయడం ఏదైనా రిథమిక్ మూమెంట్ ఉండాలి. దెర్ మస్ట్ బి ఏ మూమెంట్ బిట్వీన్ ద కండక్టర్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి కండక్టర్కి మధ్యలో ఇదొక మూమెంట్ ఉండాలి. సో ఇక్కడ మెకానిజం ఎలా పనిచేస్తుంది అంటే, వెన్ మ్యాగ్నెట్ ఈజ్ మూవ్డ్ ఇన్ టు ద కాయిల్ ఆఫ్ వైర్, the magnetic line of forces cut through the conductor, electrons begin to move, the electromotive force is induced, the current flow through the circuit. సింపుల్గా చెప్పాలంటే వీడి ఎలాంటి డయాగ్రామ్ ప్రిఫర్ చేశాడంటే, అజ్యూమ్ చేసుకొని నేను ఒక కండక్టర్ తీసుకున్నా. అది ఎలా అంటే ఇలా ఒక ఎలక్ట్రిక్ కండక్టర్ తీసుకొని వైర్ లాగా చుట్టేసాను నేను మొత్తం దాన్ని. ఇట్లా ఒక కాయిల్ లాగా చుట్టా. ఇప్పుడు నేను ఒక మ్యాగ్నెట్ తీసుకున్నాను. ఆ మ్యాగ్నెట్ని తీసుకొని ఈ కాయిల్ మధ్యలో పంపిస్తున్నా లాగేస్తున్నా లైక్ సంథింగ్ లైక్ ఒక సర్క్యులర్ ఆబ్జెక్ట్లో సెంటర్లో మ్యాగ్నెట్ ఇలా పెట్టి ఇలా వెనక్కి ముందుకి అంటున్నా. సో దీంట్లో ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ లైన్ ఆఫ్ ఫోర్సెస్ కట్ ద కండక్టర్. అంటే దీని మ్యాగ్నెట్ ఫోర్స్ ఉంటుంది కదా, ఇలా మ్యాగ్నెటిక్ లైన్ ఆఫ్ ఫోర్సెస్ వెళ్తాయి. ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆఫ్ లైన్స్ ఏం చేస్తున్నాయి, ఈ కండక్టర్ని కట్ చేసినప్పుడు ఎలక్ట్రాన్స్ బిగిన్ టు మూవ్. ఈ మ్యాగ్నెటిక్ లైన్ ఆఫ్ ఫోర్సెస్ వల్ల ఈ మెటీరియల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ కదలడం స్టార్ట్ అవుతాయి. అప్పుడు కరెంట్ ఫ్లో స్టార్ట్ అవుతుంది. ఎలక్ట్రాన్స్ కదలడమే కదా కరెంట్ ఫ్లో అనేది. సో అది మ్యాగ్నటైజేషన్ నుంచి కరెంట్ ఎలా పుడుతుంది అంటే ఇలా పుడుతుంది. ఇంపార్టెంట్ పాయింట్, ఇండక్షన్ అక్కర్స్ ఓన్లీ వెన్ దెర్ ఈజ్ ఎ మూమెంట్. ఇది కదిలితేనే కరెంట్ వస్తుంది, కదలకపోతే కరెంట్ రాదు. నెక్స్ట్ వచ్చేసి ద మ్యాగ్నెట్ అండ్ కండక్టర్స్ రిమైన్ స్టేషనరీ రిలేటివ్ టు ఈచ్ అదర్, నో కరెంట్ ఈస్ ఇండ్యూస్డ్. ఒకవేళ ఈ రెండు ఆగిపోయినాయి అనుకో, నువ్వు దీన్ని కదపట్లేదు, కరెంటు పుట్టదు. ఓకే, దిస్ ఇస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఓకేనా. సో దీంట్లో లెన్స్ లా వస్తుంది. లెన్స్ లా ఏం చెప్తుంది అంటే, ఒక రకంగా చెప్పాలంటే ఇది అవసరం లేదు, లెన్స్ లా స్కిప్ చేసుకోరా. ఓకే, లెన్స్ లా అవసరం లేదు, స్కిప్ చేసుకో. సో ఇది ఒకటి రాసుకో. ఇదేంటంటే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే ఏంటి, కరెంట్. అందులో దీంట్లో పుట్టే కరెంట్ని ఏమేమి ఎఫెక్ట్ చేస్తున్నాయంటే, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఇది ఉంది కదా, దీని లోపల నువ్వు మ్యాగ్నెట్ని ఎంత ఫాస్ట్గా లోపలికి బయటికి మూవ్ చేస్తున్నాం అనేది. అంటే దీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దీన్ని తగులుతుంది కదా, ఇది ఎంత ఫాస్ట్గా డిస్టర్బ్ అవుతుంది అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇండక్టెన్స్ ఆఫ్ కండక్టర్ ఎంత పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది అనే దాన్ని బట్టి నీ కరెంట్ డిఫర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ థింగ్ ఏంటి, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. వాట్ ఈజ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఈజ్ అ ఫోర్స్ దట్ కాజెస్ ఎలక్ట్రాన్స్ టు మూవ్ త్రూ ద కండక్టర్. అంటే ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చి దీన్ని తగులుకుందిరా, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మ్యాగ్నెట్ నుంచి వచ్చి ఈ కండక్టర్ని తగులుతుంది. ఈ తగులుతున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలక్ట్రాన్స్ని ఏం చేస్తుందని ఎలక్ట్రాన్స్ కదలడం స్టార్ట్ అవుతుందంటే, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల దీని మీద ఒక ఫోర్స్ పడుతుంది. ఆ ఫోర్స్ని ఈఎంఎఫ్ అంటున్నాం, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటున్నాం. ఈ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ పడడం వల్ల ఎలక్ట్రాన్స్ అన్ని కదలడం స్టార్ట్ అవుతున్నాయి. సో దాన్ని ఈఎంఎఫ్ అంటారు. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఈజ్ అ ఫోర్స్ దట్ కాజెస్ ద ఎలక్ట్రాన్స్ టు మూవ్ త్రూ అ కండక్టర్. ఓకే, దీని మెజర్మెంట్ ఏంది, వోల్ట్స్లో దీన్ని మెజర్ చేస్తారు. 1 volt ఆఫ్ ఈఎంఎఫ్ దట్ ప్రొడ్యూసెస్ 1 ampere త్రూ కండక్టర్ హ్యావింగ్ రెసిస్టెన్స్ ఆఫ్ 1 ohm. అంటే 1 ohm రెసిస్టెన్స్ ఉన్న కండక్టర్లో 1 ampere యొక్క కరెంట్ ప్రొడ్యూస్ అవుద్ది. ఎప్పుడు 1
వోల్ట్ ఆఫ్ ఈఎంఎఫ్ జనరేట్ అయినప్పుడు. ఓకే, 1111. ఓకే, ఇది రిమెంబర్. ఓమ్స్లో దీని జస్ట్ ఫార్ములా I ఈక్వల్ టు ఈఆర్. ఈ అంటే ఈఎంఎఫ్, ఆర్ అంటే రెసిస్టెన్స్. I అంటే కరెంట్, ఈ అంటే ఈఎంఎఫ్, ఆర్ అంటే రెసిస్టెన్స్. ఫార్ములా ఇది I ఈక్వల్ టు E/R. ఓకే, మీనింగ్ ఏంటి, దీని అర్థం ఏంటి, I ఈక్వల్ టు E/R. దాని అర్థం ఏంటి, I పెరిగితే ఈ పెరిగితే I కూడా పెరుగుద్ది, R పెరిగితే I తగ్గుద్ది, అదే R తగ్గితే I పెరిగిద్ది. ఓకే, సేమ్ గదే రాశాం. కరెంట్ ఇంక్రీజెస్ వెన్ ఈఎంఎఫ్ ఇంక్రీజెస్, కరెంట్ డిక్రీజెస్ వెన్ రెసిస్టెన్స్ డిక్రీజెస్. ఓకే, నీకు ఇది అవసరం లేదు, వర్క్ డన్ బై ఎలక్ట్రిసిటీ అవసరం లేదు, స్కిప్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ డైరెక్ట్ ఇండక్టెన్స్కి వచ్చేద్దాం. ఇండక్టెన్స్ ఏం చెప్తుందంటే, ఇండక్టెన్స్ ఈజ్ అన్ ఎబిలిటీ ఆఫ్ ఇది చాలా ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ కాదు, బట్ స్టిల్ క్వశ్చన్లో అడిగాడు ఇది, అలాగే కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. సో ఇండక్టెన్స్ ఈజ్ అన్ ఎబిలిటీ ఆఫ్ ఎ కండక్టర్ టు హ్యావ్ అన్ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ విత్ ఇన్ ఇట్. అంటే ఒక కండక్టర్, ఇప్పుడు ఈ కాయిల్ ఉంది కదా, నేను నీకు ఇందాక డయాగ్రామ్లో చెప్పినట్టు, ఈ కాయిల్లో ఈ ఏదైతే ఈఎంఎఫ్ పడితే ఎలక్ట్రాన్స్ కదులుతాయని చెప్పాయి కదా, ఈ ఈఎంఎఫ్ ఎంత పడాలి, ఎంత పడుతుంది, అది డిసైడ్ చేసేది ఇండక్టెన్స్. ఇండక్టెన్స్ ఈజ్ ద ఎబిలిటీ ఆఫ్ అ కండక్టర్ టు హ్యావ్ ఎన్ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ విత్ ఇన్ ఇట్. ఓకే, ఈఎంఎఫ్ దాని లోపల ఇండ్యూస్డ్ అయ్యి ఉండడానికి ఇండక్టెన్స్ ఇండక్టెన్స్ మెజర్ చేస్తుంది ఈఎంఎఫ్ ఎంతసేపు ఉండగలుగుతుంది అని. దీని మెజర్మెంట్ ఏంది, హెన్రీ, HENRY, హెచ్తో మెజర్ చేయవచ్చు. ఇది హెన్రీ వచ్చేసి 1 Henry ఆఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ఎ కండక్టర్, 1 volt ఆఫ్ ఈఎంఎఫ్ ఇండ్యూసెస్ వెన్ ద కరెంట్ చేంజెస్ పర్ రేట్ 1 ampere per second. అంటే 1 Henry ఆఫ్ ఇండక్టెన్స్ వస్తుంది ఎప్పుడు, 1 volt ఆఫ్ ఈఎంఎఫ్ ఉన్నప్పుడు, 1 ampere per second కరెంట్ పాస్ అవుతున్నప్పుడు. ఓకే, లేకపోతే ఇట్లా అనుకో, 1 Henry ఇండక్టెన్స్ ఉన్నప్పుడు, 1 volt ఆఫ్ ఈఎంఎఫ్ ఉన్నప్పుడు 1 ampere per second తోటి కరెంట్ పాస్ అవుతుందో అని అనుకో. ఓకే, ఫ్యాక్టర్స్ ఇంక్రీజింగ్ ఇండక్టెన్స్ ఏంటి, ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద కాయిల్. ఏదైతే నువ్వు కాయిల్ ఇట్లా చుట్టి కడుతున్నావో దాంట్లో నెంబర్ ఆఫ్ రింగ్స్ ఇవి ఉన్నాయి కదా, రింగ్స్, ఈ టర్న్స్ నువ్వు ఎక్కువ పెట్టావనుకో అప్పుడు ఇండక్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ప్లేసింగ్ ద టర్న్స్ క్లోజ్ టుగెదర్, అంటే ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉండేలాగా నువ్వు కాయిల్ని చుట్టావు అనుకో, అది కూడా ఇండక్టెన్స్ని పెంచుతుంది. మైండింగ్ ద కాయిల్ అరౌండ్ ద సాఫ్ట్ ఐరన్ కోర్, అంటే ఇప్పుడు ఈ వైర్ చుట్టడానికి మధ్యలో ఏదన్నా ఒకటి పెట్టాలి కదా, సాఫ్ట్ది, అంటే మధ్యలో ఏదైనా పెట్టాలి కదా, దాని చుట్టూ వైర్ చుడుతున్నావు. సో ఈ కోర్ ఏదైతే ఉందో దీన్ని కోర్ అంటారు. ఈ కోర్ని సాఫ్ట్ ఐరన్ కోర్ పెట్టామనుకో అప్పుడు నీకు ఇండక్టెన్స్ పెరుగుతుంది. ఇవి నువ్వు ఒక 2 పాయింట్లు రాసిన చాలే, అన్నీ రాయాల్సిన అవసరం లేదు. సో టైప్ ఆఫ్ ఇండక్టెన్స్లో 2 ఉంటాయి. ఒకటి మ్యూచువల్ ఇండక్టెన్స్. మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను 2 కాయిల్స్ తీసుకున్నారా, ఇప్పుడు ఈ కాయిల్ ఉంది, ఈ కాయిల్లో మ్యాగ్నెట్ని పుష్ చేశాను, దానివల్ల దీంట్లో కరెంటు పుట్టింది. ఓకే, దీని చుట్టూ కరెంటు పుట్టింది. ఇప్పుడు ఇందులో కరెంట్ ఉంది కదా, ఇప్పుడు ఈ కరెంట్ వల్ల దీని చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తయారవుతుంది. ఓకే, కరెంట్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్, నేను నీకు చెప్పా కదా ప్రీవియస్ ఆన్సర్లో, ఎక్కడ కరెంట్ ఉంటే అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందని, ఎక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటే అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చింది. ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దీన్ని కూడా కట్ చేస్తుంది కదా, పక్కన ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల దీంట్లో మళ్ళీ కరెంట్ పాస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దీంట్లో మళ్ళీ సేమ్ ఈఎంఎఫ్ వస్తుంది, ఇండక్టెన్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. సో ఇదే మ్యూచువల్ ఇండక్షన్స్ అక్కర్స్ వెన్ వేరింగ్ కరెంట్ ఇన్ వన్ కాయిల్ ఇండ్యూసెస్ అన్ ఈఎంఎఫ్ ఇన్ ద నియర్ బై కాయిల్లోకి ఈఎంఎఫ్ వస్తుంది. కరెంట్ ఫ్లోస్ త్రూ ద ప్రైమరీ కాయిల్, చేంజ్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, కట్స్ ద సెకండరీ కాయిల్, ఈఎంఎఫ్ ఇస్ ఇండ్యూస్డ్ ఇన్ ద సెకండరీ కాయిల్. దీంట్లో కరెంట్ ఫ్లో అవ్వడం వల్ల దీని నుంచి వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దీన్ని కట్ చేస్తుంది. దీన్ని కట్ చేయడం వల్ల దీంట్లో కరెంట్ జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, అప్లికేషన్స్ ఎక్కడెక్కడ వాడతాం, స్టాటిక్ ట్రాన్స్ఫార్మర్, ఇదంతా అవసరం లేదు, ఈ పాయింట్స్ రాయక నువ్వు సింపుల్గా స్టాటిక్ ట్రాన్స్ఫార్మర్ అని రాసుకో. సెల్ఫ్ ఇండక్షన్లో ఏంటంటే, ఒక కాయిల్ ఉంది, ఈ కాయిల్లో నేను ఈ కాయిల్లో మ్యాగ్నెట్ పెట్టా, మ్యాగ్నెట్ త్రూగా దీంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అయింది.
మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఈ కాయిల్ కట్ చేయడం వల్ల దీంట్లో ఎలక్ట్రిసిటీ జనరేట్ అవ్వడం స్టార్ట్ అయింది. కరెంట్ రన్ అవుతుంది. ఈ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవ్వడం వల్ల మళ్ళీ దీని చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు దీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి అడ్డంగా ఇది ఉంది కదా, దీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఇది కట్ చేస్తుంది కదా, దానివల్ల దీంట్లో ఇంకా ఎక్కువ కరెంట్ పాస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, అర్థమైందా? సెల్ఫ్ ఇండక్షన్ అంటారు. సెల్ఫ్ ఇండక్షన్ అక్కర్స్ వెన్ ద ఛార్జింగ్ కరెంట్ ఇన్ అ కాయిల్ induce an EMF in the same coil mechanism. A current changes, the magnetic field around the coil changes, the magnetic field cuts the adjacent turns of the same coil, EMF is induced in the same coil. ఓకే, బేసిక్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకో. ఏంటంటే దీంట్లో ఈఎంఎఫ్ వచ్చింది, ఈఎంఎఫ్ వల్ల దీంట్లో కరెంట్ పాస్ అయింది, కరెంట్ పాస్ అవ్వడం వల్ల దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చింది, దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఇది కట్ చేయడం వల్ల మళ్ళీ దీంట్లో ఇంకెక్కువ ఈఎంఎఫ్ వచ్చింది, ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ ద సేమ్ కాయిల్. సో దీన్ని సెల్ఫ్ ఇండక్షన్ అంటారు. ఓకే, ఈ బ్యాక్ ఈఎంఎఫ్, ఫార్వర్డ్ ఈఎంఎఫ్ అవసరం లేదు. అప్లికేషన్స్ రాసుకో డైరెక్ట్గా. అప్లికేషన్స్ ఏంటి? చోక్ కాయిల్స్, స్మూత్ రెక్టిఫైయింగ్ కరెంట్. ఓకే, ఇది ఇండక్టెన్స్ పార్ట్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎడీ కరెంట్స్. ఎడీ కరెంట్స్ అడిగాడా? ఎడీ కరెంట్స్ అడగలేదు కాబట్టి ఎడీ కరెంట్స్ కూడా అవసరం లేదు. సో స్కిప్ దిస్ పార్ట్. ఈ ఆన్సర్కి ఎడీ కరెంట్స్ అవసరం లేదు. సో ఇక్కడ వరకు చాలు. ఓకే.